అమ్మ ఒడిని దుబ్బాకలోని బడిని బడిలో బలపం పట్టించిన బడి పంతులని. అమ్మ ఒడిని దుబ్బాకలోని బడిని బడిలో బలపం పట్టించిన బడి పంతులని ప్రతిగుండగా మరువని నేను, ప్రతిగుండగా మరువని నేను. అయితే అప్పుడు నాకు స్కూల్లో బియ్యం ఇచ్చాడు అనమాట. బియ్యం ఇచ్చే ప్లేస్ చక్కెర కూడా ఇచ్చేది. దాని గురించి కూడా ఒక చిన్న అందులో రాశాను. బడిలో బియ్యం ఇస్తే ప్రతి నెలలో ఆ రోజు పండగే, చక్కెర బియ్యాలతో మా జేబులు నిండగే. ప్రతి నెలలో ఆ రోజు పండగే, చక్కెర బియ్యాలతో మా జేబులు నిండగే. అయితే బియ్యం పెట్టి రావడానికి అని చెప్పి ఇంటికి పోయారనమాట. మేము ఇంటికి పోయి అందులోకి వెళ్ళి ఒక అప్పటికి బియ్యం తీసుకొని జేబులలో పోసుకొని చక్కెర కలుపుకొని అక్కడ కొంచెం సేపు స్పెండ్ చేసి వచ్చారనమాట. దాని గురించి రాశాను. ఇంకోటి వచ్చేసి సార్ ఏమనుకోండి మరేం సార్ గారు, ఒకటి మీ గురించి రాశాను. అయితే మరేం సార్ది అంటే ఆ మనస్తత్వం, ఆ పిల్లల మనస్తత్వం ఎట్లా ఉంటుంది అని చెప్పి ఆ విధంగా నేను రాశాను. అంటే ఆయన బాగుంటేనే నేను బాగున్నాం. కాకపోతే మరేం సార్ది ఖాళీ అనమాట. అప్పుడు గుర్తుందా ఫ్రెండ్స్ అందరికి? ఖాళీ పోయింది ఒకసారి. అయితే ఖాళీ విన్నప్పుడు నేను అనుకున్నాను అనమాట, అది సారు బాగుందయ్యా కాదు ఏమనుకోండి సార్. మనస్తత్వం, ఆ పిల్లల మనస్తత్వం ఎలా ఉండేది, ఆ లెక్కలు, ఈ పిచ్చి పిచ్చి ఆ లెక్కలు అంటే ప్రతి ఒక్క భయం ఎందుకో మరి. ఆ లెక్కల గురించి ఒకటి, మల్లేశం సాగిది పెరిగిందని తెలిసి కాదు, మల్లేశం సాగిది పెరిగిందని తెలిసి కాదు, మా మధ్యలో కలిగిన ఆనందాల పాలు, మా మధ్యలో కలిగిన ఆనందాల పాలు. ఎందుకంటే ఎప్పుడూ లెక్కలే మా బుర్రలని చిక్కులే, ఎప్పుడూ లెక్కలే మా బుర్రలని చిక్కులే. లెక్కలంటే భయం ఆయే లేనిపోని పీరికాయే, లెక్కలంటే భయం ఆయే లేనిపోని పీరికాయే. అయితే ఇంకోటి రూల్ కార్ ఉంది అనమాట. గుర్తుందా ఫ్రెండ్స్? ఆ రూల్ కారని సారాకు దాచిపెట్టాను అనమాట. మీకు అది వస్తే మరి ఆ రూల్ కార్ అంటే సరే మన బాగుపడడానికే సార్ కూడా ప్రయత్నించాడు. కానీ అప్పుడు భయమే, రూల్ కార్ తీసుకుపోయి సార్ ఆత్మకి దాచిపెట్టి. దాని గురించి రూలు కర్ర రుచి చూడని చోటు లేదు మా దేహంలో, రూలు కర్రని దాచిన గుర్తులున్నాయి మాలో. రూలు కర్ర రుచి చూడని చోటు లేదు మా దేహంలో, రూలు కర్రని దాచిన గుర్తులున్నాయి మాలో. అందుకే మల్లేశం సారింది విరిగిందని తెలిసి కాదు, మా మధ్యలో కలిగిన ఆనందాల పాలు. రూలు కర్ర రూపం కలలోని కలవరం, కలవరం ఇచ్చారనమాట. రూలు కర్ర రూపం కలలోని కలవరం, మల్లేశం సార్ ప్రేడు లోని క్షణం క్షణం భయం భయంగానే బతికేది. క్షణం క్షణం భయం భయం అంటే ఆ లెక్క అంటే భయం. ఆ విధంగా రాశాను ఫ్రెండ్స్. ఇంకోటి వచ్చేసి అమ్మ ఒడిలోని తీయనైన సంతోషాలు, దుబ్బాక బడిలోని బహుమతుల మధురమైన జ్ఞాపకాలు, ఖోఖో ఆటలో ఖోఖోలకు బహుమతులు, పాటల పోటీలో ప్రథమ బహుమతులు. అదేవిధంగా జానకిరామన్ సార్ మరేన్ సార్ చెప్పిన మాటలు, వెంకటేశ్వర సార్ ఆడించిన ఆటలు, చంద్రశేఖర్ సార్ చెట్టుపై కట్టిన పాటలు, చంద్రశేఖర్ సార్ చెట్టుపై కట్టిన పాటలు. ఇంకోటి స్వతంత్ర దినోత్సవం 3 రోజులు ఉందనగా ఆడించిన ఆటలు, పాడించిన పాటలు, అతికించిన జెండా కాగితాలు. అందరూ అతికించిందనే దాని గురించి రాశారు. స్వతంత్ర దినోత్సవం 3 రోజులు ఉందనగా ఆడించిన ఆటలు, పాడించిన పాటలు, అతికించిన జెండా కాగితాలు, కడిగిన క్లాస్ రూమ్లు. మళ్ళీ స్వతంత్ర దినోత్సవం రోజున పొద్దున్నే లేచి వేడి నీళ్లు కాచి తల స్నానం చేసి గోర్ల పెంటు గొరెంటాకు చేతి నిండా పెట్టుకొని ఇస్త్రీ చేసిన బట్టలతో బడిలోకి పరుగులు. పొద్దున వచ్చేది కదా, గుర్తుందా ఫ్రెండ్స్? ఇస్త్రీ చేసిన బట్టలతో బడిలోకి పరుగులు, వీధులలో తిరుగుకుంటూ వీరులకు జోహార్లు అంటూ, వీధులలో తిరుగుకుంటూ వీరులకు జోహార్లు అంటూ జోరుగా హుషారుగా నినాదాలతో నిలదీస్తూ హోరెత్తిన మా వీధి మా బడి స్వతంత్ర దినోత్సవాన. అందుకే అమ్మ ఒడి అంటే ఎంత ఇష్టమో, అమ్మ అంటే అందరికి ఇష్టమే. అదే విధంగా మన బడి అంటే కూడా అంత ఇష్టం. దాన్ని బట్టి రాశాను ఫ్రెండ్స్. అమ్మ ఒడి అంటే ఎంత ఇష్టమో దుబ్బాకలోని బడి బహు ఇష్టం. అమ్మ ఒడి హాయినిచ్చింది, అమ్మ ఒడి హాయినిస్తుంది, అమ్మ ఒడి హాయినిచ్చింది, దుబ్బాకలోని బడి బ్రతుకునిచ్చింది.
నేను ఇక్కడ మాట్లాడడానికి కారణం కూడా సార్లే. ఇక్కడ ఇక్కడ మా స్టేజ్ మీద మసీద్ ఉన్నాయి సార్లు, నాకు అంత కొంచెం స్టేజ్ మీద రావాలన్నా సరే నేను అట్లా ఇంతవరకు ముగిస్తున్నాను. అద్భుతమైన అక్షరమాలని కవిత్వపు కత్తుపానికి అందరి చెవులు పోసినటువంటి గుండాల ప్రసాద్ అన్న గారికి వేల వేల కవిత్వపు పూలమాలలు వేస్తున్నాము. ఆకాశం కిందికి వస్తే నేను అడుగుతాను, మా అమ్మ చాడే కాడన్నాడి తెలుసుకుంటాను. ఓహో గాలి నీరు ఆకాశమా అమ్మను చూశారా నీకు అనిపిస్తే సంకనెత్తుకొని నా బుచ్చను ఆరగించలేదు, గోరు ముద్దలు వినిపిస్తూ ఊరడించలేదు, చందమామలో చూపిస్తూ చరించలేదు, ఎక్కి ఎక్కి నీరింత ఇచ్చిన చోర పాడలేదు, తప్పటడుగులు వేసినప్పుడు చూసి తొల్లి పడుతూ ఏచిన బాధ వినగరాదు, అరచేతులపై ఎత్తుకుని ఆడించలేదు చిటపడమంటూ చిరుగులానే చెత్త పిలుచుకుంది, చెత్తకుండి ఆ బాధను చూసి ఆగలు తీర్చింది, ఊరమలు ఊరిని మెరుస్తుంటే ఒడిలో తాగుతాను, అన్న ఒడిలోని పిల్లలను పారేసి వదులుతుంది, బాల్యం తల్లడిల్లుతుంది. అమ్మను చూశారా నీకు అగుపిస్తే మాట చెప్పుతారా, అగుపిస్తే మాట చెప్పుతారా. థ్యాంక్స్. మీకు పాదాభివందనాలు, ఓ గురువులార మీకు పాదాభివందనాలు, మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము, మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము, ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము, ఓ గురువులార మీకు పాదాభివందనాలు, ఓ గురువులార మీకు పాదాభివందనాలు. పసిపాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు, పసిప్రాయంలో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు, ప్రతిపాయములో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు, పసిప్రాయంలో ఉన్నప్పుడు పాఠశాలకెళ్ళేటప్పుడు, అజ్ఞానములో ఉన్నప్పుడు అక్షరాలు రాకున్నప్పుడు, అజ్ఞానంలో ఉన్నప్పుడు అక్షరాలు రానున్నప్పుడు, పలకా బలపం పట్టించి అక్షరవాలను నేర్పించి, పలకా బలపం పట్టించి అక్షర జ్ఞానం నేర్పించి, ఆటపాటల మాటలతో పాఠాలను బోధించారు, ఆటపాటల మాటలతో పాటలను బోధించారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు, ఓ గురువులార మీకు పాదాభివందనాలు, మా ఉపాధ్యాయులారా
మీకు రుణపడి ఉంటాము. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. నింగిలో ఎగిరిన గాలిపటంకు ఆధారమైనట్టు నింగిలో ఉండే గాలిపటంకు ఆధారమైనప్పుడు విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. విద్యార్థుల ప్రతి విజయం వెనక గురువుల కృషి కనిపించలేనిది. విద్యార్థుల ప్రతి విజయం వెనుక గురువుల కృషి కనిపించలేనిది. విద్యార్థుల ప్రతి విజయం వెనక గురువుల కృషి కనిపించలేనిది. మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభకు పదును పెట్టి మాలో ప్రతిభను గుర్తించి ఆ ప్రతిభను పెట్టి తెర వెనకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. తెర వెనకాల మీరుండి మమ్ములను గెలిపిస్తారు. ఆడే పాడే వయసుల మాకు మార్గదర్శులుగా నిలుస్తారు. ఆడే పాడే వయసుల మాకు మార్గదర్శిగా నిలిచారు. ఓ గురువులార మీకు పాదాభివందనాలు. ఓ గురువులారా మీకు రుణపడి ఉంటాము. ఓ గురువులార మీకు పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులారా మీకు రుణపడి ఉంటాము. థ్యాంక్ యూ గౌరవ పరమేశ్వర్ గారు. ఉపాధ్యాయులందరికీ అలాగే నాతో చదివిన విద్యార్థులకి, అన్నలకి, అక్కలకి పేరు పేరున ఉదయపూర్వక నమస్కారాలను తెలియజేస్తూ అభినందనలను తెలుపుతున్నాను. పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుఖల దారను నేనురా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుఖల దారను నేనురా, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడాలి, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నాలే, ఉన్న 2 ఎకరాలను కల్లా చూడాలి, మా నాన్న నాగలి కర్రు పెట్టి పొలము దున్నాలే, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, కట్నం కింద అంతా అక్కకు రాసి ఇచ్చినం, మా అక్కను బావ కొడితే ఎక్కి ఎక్కి ఏడ్చినం, చెప్పేటోడు లేక 10 ఫెయిలైపోయినా, చెప్పేటోడు లేక 10 ఫెయిలైపోయినా, చదువమ్మ విలువ తెలిసి ఎంఏ ఇంగ్లీషు పట్టా పొందినా, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన పేగు బంధం నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు బువ్వరా, వాళ్ళ రెక్కల కష్టపు సెమట సుఖల దారను నేనురా, సిరిగిన లాగులేసుకొని బాల్యమంతా గడిపిన, బస్తా సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా, సిరిగిన లాగులేసుకొని బాల్యమంతా గడిపిన, బస్తా సంచిల బుక్కులేసుకొని బడికి రోజు నేను పోయినా, అమ్మా నాన్న వాళ్ళ నెత్తూరిని సత్తువై నన్నై చల్లై నన్ను జాదిండ్రు, అమ్మా నాన్న వాళ్ళ నెత్తురిని సత్తువై చల్లై నన్ను జాదిండ్రు, 2 చేతుల్లో పొడిచిన పూల బాధను గుండెలో దాచుకుండ్రు, ఏమిచ్చినా మీ రుణము తీర్చుకోలేను ఓ నాన్న, ఏమిచ్చినా మీ రుణము తీర్చలేను ఓ నాన్న, ఈ బాధలు బందయ్యే రోజు తెస్తానే జన్మనిచ్చిన అమ్మ, పాటమ్మతోటే ప్రాణం నాకు చదువులమ్మరా, పేదోళ్ళింట్ల పుట్టిన వేగు బంధము నేనురా, అమ్మా నాన్న రెక్కలాడితేనే బుక్కెడు అమ్మా